సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. ఎందుకంటే 2020లో నేను డాడీకి పరిచయం అయ్యాను. అప్పుడు చాలా భయంకరమైన ప్రెషర్ ఉండే మా గృహంలో కానీ లేకపోతే కుటుంబంలో చాలా సమస్యలు ఉండే. ఆర్థికమైన పోరాటం అంటే చెప్పలేమన్నమాట. అంత భయంకరంగా నేను చాలా వేదన పడేవాడిని అనమాట. పొద్దునంతా జాబ్ చేస్తుండే, మళ్ళీ ఈవినింగ్ అయిపోయినా 7 o'clock నుంచి 2 o'clock 3 o'clock వరకు పార్ట్ టైం నేను ఓలా జాబ్ కూడా చేసేవాడిని అనమాట. డైలీ కోసం చాలా స్ట్రగుల్స్లో ఉండే. ఆ స్ట్రగుల్స్లో డాడీకి ఇక్కడ కలిసి మాట్లాడదాం, ప్రేయర్ చేయించుకుందాం అంటే ఇక్కడ టైం దొరికేది కాదు. సరైన బాధ ఇక్కడ ఇంటలేడు, రాజమండ్రి పోదామని చెప్పి రాజమండ్రికి వెళ్ళి డాడీని పర్సనల్గా కలిసి మాట్లాడి చెప్పి చాలా బాధపడితే డాడీ ఏమన్నారంటే తప్పకుండా దేవుడు అద్భుతం చేస్తాడు అని చెప్పి ప్రార్థన చేసి చాలా ప్రొఫెషనల్ రూపకంగా చాలా విషయాలు దేవుడు మాట్లాడడం జరిగింది. సో ఆ రోజు నుంచి దైవజనునికి డాడీ గారికి కనెక్ట్ అయిన స్పిరిట్లో మళ్ళీ మేము ఇంకా డిసైడ్ అయినాం వెన్ను తిరగొద్దు అని చెప్పి ఇంకా ముందుకు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఆ సమయంలో ఇంకా అక్కడి నుంచి నాది తర్వాత డునామిస్ చేశాను. నేను 40 days వినగానే నేను వెళ్ళిపోయి సరే డునామిస్ చేద్దామని డునామిస్కి కూడా వెళ్ళాను. ఫ్యామిలీని వదిలేసి ఆ పిల్లలందరిని వదిలేసి ఇక్కడ నేను ఒక్కడనే వెళ్ళిపోయాను. ప్రేరేపణతో వెళ్ళిపోయాను. అక్కడనే నాకు దేవుడు అద్భుతాలు స్టార్ట్ చేశాడనమాట. డునామిస్లో ఉన్నప్పుడే నాకు ఆర్థికంగా అన్ఎక్స్పెక్టెడ్గా నేను చేసే బిజినెస్లో స్టార్ట్ అయింది. ఇంకా కొన్ని ఫ్రూట్ఫుల్ అనేది స్టార్ట్ అయింది. సో అక్కడ స్టార్ట్ అయిన బిజినెస్ ఇక అట్లనే బ్లెస్సింగ్ అనేది స్టార్ట్ అయింది. దాని తర్వాత కుటుంబంలో కూడా చాలా ఒత్తిడి ఉండే. అవన్నీ దేవుని కృప వల్ల మొత్తం అన్నీ అనుకూలం పరచబడ్డాయి. దాని తర్వాత డాడీకి ఇంకా టోటల్గా ఫుల్ ఫ్లెడ్జ్గా పరిచర్యలో ఉంటూ అది మెయిన్ సాక్ష్యం ఏంటంటే మా వైఫ్కి కూడా మాకు జాబ్ లేదనమాట. నేను పార్ట్ టైం జాబ్ చేసేవాడిని, ఏదో ఒక జాబ్ చేస్తున్నాను. తన జాబ్ మాకు స్టెబిలిటీ లేదు. సో తను ప్రేయర్ చేస్తుంది, జాబ్ లేదు, ఏడుస్తూ ఉంది. ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు ఫెయిల్ చేసి రిజెక్ట్ చేసి పంపిస్తే నేను తనని డిస్కరేజ్ చేస్తున్నాను. పోతే పోనీలే, వేరే తర్వాత ఎందుకు బాధపడతావు అని అంటే లేదు దేవుడు చెప్పిండు కదా ఇస్తాడని వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేస్తుంది. 3 days తర్వాత ఇమీడియట్గా మళ్ళీ ఎక్కడైతే ఇంటర్వ్యూ ఫెయిల్ అయిందో వాళ్ళే మళ్ళీ కాల్ చేసి పిలిచి మళ్ళీ తనకి ఒక ప్రైమరీలో కంప్యూటర్ సిస్టమ్ గురించి అని పిలిచి మంచి జాబ్ ఇచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. దాని తర్వాత మళ్ళీ ఆర్థికంగా అయితే మాకు చాలా ఒత్తిడి ఉండి ఆ ఒత్తిడిలో నుంచి దేవుడు పర్మనెంట్గా బయటికి తీసుకొచ్చాడు. నాకు జాబ్ కూడా చాలా పొజిషన్లో బ్యాడ్ కండిషన్లో ఉండే. దేవుడు ఈరోజు నన్ను రియల్ ఎస్టేట్లో టాప్ మోస్ట్ కంపెనీలో మంచిగా 1 లక్ష రూపాయల శాలరీతోనే నేను ఈరోజు బ్లెస్ అయినానండి. అది సాక్ష్యము. ప్లస్ దాని తర్వాత నేను ఒకటే నేర్చుకున్న డాడీ గారి దగ్గర. నేను చాలా విత్తనంలో చాలా చర్చెస్కి నేను విత్తాను, కానీ నాకు ఎప్పుడు పంట అనేది నేను కోసుకోలేకపోయినా. కానీ ఇక్కడ నేను నేర్చుకుంది ఏంటంటే ఇది మంచి నేల అని చెప్పి నేను డిసైడ్ అయినా. కానీ ఎప్పుడైతే విత్తడం స్టార్ట్ చేసినో నేను విత్తినా అంతే. నేను ఏంటంటే నమ్మకంగా విత్తినా. నేను అంటే అనుకుంటా గునుకుంటా కొంతమంది అయ్యో ఏమవుతుందా అని రేపటి గురించి నేను అట్లా ఆలోచించకుండా విత్తడం ఫస్ట్ నేర్చుకుందామని విత్తుతున్నా. ఆ విత్తిన పంటని చాలా కోసుకున్నా. ఈరోజు దేవుడు నన్ను రూపాయి లేని స్థితిలోంచి 100sకి వచ్చిన, 100 నుంచి 1000కి వచ్చిన, ఈరోజు lakhsలోకి వెళ్ళిన. సో ఇంకా అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే నేను టోటల్గా ఈరోజు దేవుడు నన్ను ఎట్టిగా షిఫ్ట్ కార్తో బ్లెస్ చేశాడండి. ఈరోజు పోయి నేను బుకింగ్ కట్టొచ్చాను. సో షిఫ్ట్ కార్ దేవుడు ఇచ్చాడు. అలాగే నాకు ఏం లేకుండా హైదరాబాద్లో సో నేను ఈరోజు గొప్పగా చెప్పుకోగలుగుతాను దైవజన్ ప్రార్థన డాడీ ద్వారా. నేను ఈరోజు 7.5 lakhs పెట్టి ఒక స్థలం కూడా కొనుక్కున్నానండి. అది లిటరల్గా ఇదంతా దేవుడు ఒక్కడే. ఏదైనా చేయగలుగుతాడని డాడీ ఒక పాట పాడుతూ ఉంటాడు, ఎప్పుడైనా చేయగలడని. అది పట్టుకున్నా దేవుడు ఎప్పుడైనా చేయగలుగుతా, ఎక్కడైనా చేయగలుగుతాడు, ఏ సమయం చేయగలుగుతాడు అని చెప్పి మాత్రం అది టెస్టిమనీ అండి. ఇందుని బట్టి మా కుటుంబం ద్వారా మేము డాడీ గారి ద్వారా చాలా దీవించబడ్డాము, ఆశ్రయించబడ్డాము. అందుని బట్టి డాడీకి నిజంగా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ. అండ్ ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ అండి. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75.